ఇక ఇప్పుడు మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరకాసును కూడా పలకరించేస్తే ఓ పని అయిపోతుంది. తిరకాసు, ఓ తిరకాసు, ఓ చెట్టు వెనకాల ఎవరో ఉన్నారు, ఎవరబ్బా? అతిటిది మెరుపు వేగంతో వెళ్ళిపోయింది. ఎవరయ్యా అక్కడ? దొంగ కోళ్ళు పట్టేవాళ్ళగా అలా దాక్కుని చూస్తావేటి? తిరకాసు, ఎక్కడున్నా నువ్వు? ఇదిగోనా ఇక్కడ చెట్టు దగ్గర. అక్కడేం చేస్తున్నావు? న్యూస్ కవరేజ్ కోసం వచ్చాను జోగన్నా. న్యూస్ కవరేజ్ కోసం వచ్చి అలా దాక్కుంటావే అన్నట్టు ఇందాక అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు సర్రమని పరిగెత్తింది నువ్వేనా? నేనే జోగన్నా. ఎందుకు అలా పరిగెట్టావు? దాగుడు మూతాట ఆడుతున్నావా ఏంటి? కాదు జోగన్నా, సెక్యూరిటీ వాళ్ళకి సీసీ కెమెరాలకి దొరకకుండా ఉండాలని అట్లా పరిగెత్తుకుపోయా. తిరకాసు, చివరికి దొంగతనాలకు కూడా తెగబడ్డావు అన్నమాట. జోగన్నా, నేను నీకు దొంగలా కనిపిస్తున్నానా ఏందా? మరి చెట్ల వెనకాల దాక్కోవడం ఏంటి? ఆ దొంగ సూపులేటి? ఏమి నడుస్తుంది అక్కడ? ఏం చేస్తావు జోగన్నా, నడవడమే పాపం అయిపోయిందా? అసలు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? వైజాగ్ వచ్చానా. వైజాగ్ లో ఒక పార్క్ లో ఉన్నా. పని కోతర పెట్టి జాతరకు పోయినట్టు నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు? ఒక స్టోరీ చేయడానికి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చాక ఒక కొత్త విషయం తెలిసింది జోగన్నా. ఏటో కొత్త విషయం? పార్క్ లో నడిస్తే ట్యాక్స్ కట్టాలంట. నడిస్తే ట్యాక్సా? నడిస్తే ట్యాక్స్ ఏంటాయి బాబు? అవునన్నా, పార్క్ లో వాకింగ్ చేసేవాళ్ళు 720 రూపాయలు ట్యాక్స్ కట్టాలి అని గవర్నమెంట్ జీవో ఇచ్చిందట. ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు, సేల్స్ ట్యాక్స్ గురించి తెలుసు, కొత్తగా ఈ వాకింగ్ ట్యాక్స్ ఏంటి తిరకాసు? జోగన్న, నువ్వు ఒక నిమిషం ఉండో. మళ్ళీ అక్కడికి ఎందుకు పరిగెట్టావు? ఏం లేదన్నా, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డా ఇందాకటి నుంచి నన్నే చూస్తున్నాడు అనిపించింది. అతను కనిపించకుండా ఉండడానికి అక్కడికి పరిగెట్టుకొని ఎందుకు? వచ్చేటప్పుడు గేట్ దగ్గర నుంచి లోపలికి నడుచుకుంటూ వచ్చాను కదా. నడిచిన దానికి ట్యాక్స్ కట్టమంటే ఎవరు కడతారు? నువ్వేమన్నా ఇస్తావా ఏందా? అది సరే గాని ఈ వాకింగ్ ట్యాక్స్ గురించి ఎవరు చెప్పారు నీకు? రుజువులు, సాక్ష్యాలు, దస్తావేజులు లేకపోతే ఒక్క విషయం కూడా నమ్మవు కదా నువ్వా? చూడు ఒకసారి అట్ట. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నంలో వాకింగ్ మీద ట్యాక్స్ వేయడం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి మీరు పూనుకున్నారు. వాకింగ్ చేస్తే మనిషికి 720 రూపాయలు ట్యాక్స్ అంటున్నారే. చూసావు కదా, అది సంగతి. నువ్వు పాత సినిమాల్లో హీరోయిన్లు ఈ సెట్ నుంచి ఆ సెట్కి, ఆ సెట్ నుంచి ఈ సెట్కి, ఇంకో సెట్కి పరిగెడినట్టు నువ్వు అలా పరిగెడుతుంటే నవ్వలో ఏడలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ సెక్యూరిటీ వాళ్ళని, సీసీ కెమెరా వాళ్ళని తప్పించుకుంటా రిపేటింగ్ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా నీకా? టెన్షన్ తో నరాలు దిగిపోతున్నాయనా? అయ్యో, ఎంత కష్టం వచ్చింది తిరకాసు నీకు. జోగన్ను, నువ్వు అట్టుండో, ఎవరో సెక్యూరిటీ ఆయన ఇట్టే వస్తా ఉన్నాడు. మరి ఇంకా అక్కడే ఉన్నావు, బయటకు వచ్చాయి. వస్తా ఉన్నానా? ఓ తిరకాసు, ఏం చేస్తున్నావు? నడిస్తే 720 రూపాయలు కట్టాలనా, అందుకే ఆయన కనపడకుండా పాక్కుంటా పోతా ఉండా. నీ దుంప తెగ, వాళ్ళకి తగ్గట్టు దొరికావు నువ్వు. ఇప్పుడు వాళ్ళు కానీ నిన్ను చూస్తే పాకుడు పన్ను కూడా వేస్తారేమో.